కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కేంద్రం దిగి వచ్చిందా అనేటువంటి ఒక మాట. ఎస్, డెఫినెట్గా రాజకీయ పరమైనటువంటి అంశాలకు సంబంధించి కదలిక మొదలైంది, దేశవ్యాప్త చర్చ మొదలైంది, దేశవ్యాప్తంగా ఆలోచన అనేది ఒకంత మొదలైంది అనేటువంటి అంశం క్లియర్ కట్గా తెలుస్తోంది. అంది వచ్చినటువంటి అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ బాగా యూజ్ చేసుకుందని కూడా చాలా మంది రాజకీయంగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఇదే యూనిటీతో వెళితే మాత్రం డెఫినెట్గా రాబోయే రోజుల్లో విజయం సాధ్యమవుతుంది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఓవరాల్ నాటకీయ పరిణామాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఎలా చూడాలంటారు వాటి? కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ విషయంలో విజయవంతమైంది. అది బీజేపీ దేశద్రోహం అన్నా, ఉగ్రవాదం అన్నా, మరొకటన్నా ఏదన్నా సరే సోషల్ మీడియాలో వాళ్ళు ఎంత అరిచి గీ పెట్టినా సరే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ జనతా పార్టీ కానీ రెండు కూడా స్పష్టమైనటువంటి విజయం సాధించాయి. రాహుల్ గాంధీ అంటే యువతకు అండగా నిలబడేటువంటి విషయంలో, యువత ఆలోచనలను అర్థం చేసుకునేటువంటి విషయంలో, నీటి సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి విషయంలో, ఈ కేంద్రాన్ని ఇబ్బంది పెట్టేటువంటి విషయంలో 100% సక్సెస్ అయ్యారు అనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా చెప్పొచ్చు. దానికి స్పష్టమైనటువంటి ఉదాహరణ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెళ్లి రాహుల్ గాంధీతో చర్చలు జరపడం అనేది జరిగింది. ఇక మనం చూసుకుంటే అంటే కేంద్ర ప్రభుత్వం ముందు కాంగ్రెస్ పార్టీ 5 డిమాండ్లు పెట్టింది. అంటే ముందు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, రెండవది విద్యార్థుల సమస్యలపై పార్లమెంట్ లో చర్చించాలి, అలాగే మూడవది వచ్చేసరికి నీట్ పేపర్ లీకేజ్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం ఇవ్వాలి, అలాగే నాలుగోది వచ్చేసి నీట్ పేపర్ లీకేజీ వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థుల కుటుంబాలకు సంబంధించి వాళ్లకు నష్టపరిహారం చెల్లించాల్సినటువంటి అవసరం ఉందని, అదే విధంగా ఢిల్లీలో జరిగినటువంటి హింసపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో అక్కడ ఉద్యమం అంటే ఒక్కసారిగా నిన్న కాంగ్రెస్ జనతా పార్టీ చేసినటువంటి ఉద్యమం ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ ఎంటర్ అవ్వడంతో మొత్తం కూడా అంటే నిన్న ఢిల్లీ వరకు సెంట్రల్ ఢిల్లీలో జరిగినటువంటి నిరసన కార్యక్రమం మొత్తం కూడా ఇప్పుడు ఏకంగా ప్రధాని నివాసం లోక్ కళ్యాణ్ మార్గ్ వద్ద ఉద్రిక్త అంటే ఒక్కసారిగా అంటే సెంట్రల్ ఢిల్లీ నుంచి పార్లమెంట్ నుంచి డైరెక్ట్ గా ప్రధాని నివాసం లోక్ కళ్యాణ్ మార్గ్ కు మారిపోయింది. దీంతో మొత్తం కూడా అంటే కాంగ్రెస్ అగ్రనాయకత్వం కానీ అటు ప్రతిపక్షాలకు సంబంధించి అఖిలేష్ యాదవ్ కానీ వీళ్ళందరూ కూడా మద్దతు తెలుపటం, అలాగే కాంగ్రెస్ కు సంబంధించి ముఖ్యమంత్రులు కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ గాని అలాగే కేరళ ముఖ్యమంత్రి సతీశన్ గాని వీళ్ళందరూ కూడా వెళ్లటంతో అంటే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా సక్సెస్ఫుల్ గా అంటే చాలా పక్కా ప్లానింగ్ తో వెళ్ళింది. ఎందుకు అనంటే కేరళ ముఖ్యమంత్రి వెళ్తే కేరళ మొత్తం చూస్తుంది, అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి వెళ్తే కర్ణాటక మొత్తం కూడా దానికి సంబంధించి చర్చ జరుగుతుంది అనేటువంటి ఒక పక్కా ప్లానింగ్ ప్రకారం అంటే ఎంతమంది వెళ్తే ఖచ్చితంగా జాతీయ మీడియా కూడా మొత్తం ఫోకస్ పెడుతుంది అనేటువంటి లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ అడుగులు వేసింది, ఆ విధంగా సక్సెస్ అయింది. అలాగే ప్రధాని నివాసం వద్ద 3 గంటలకు పైగా జరిగినటువంటి ధర్నాలో అంటే వీళ్ళ సంఖ్యలతో ధర్నా చేయటం ఇదంతా కూడా కాంగ్రెస్ అంటే మొత్తం అంటే జాతీయ మీడియా మొత్తం కూడా తప్పక కాంగ్రెస్ పార్టీ వైపు చూడాల్సినటువంటి పరిస్థితిని క్రియేట్ చేశారు. అంటే డైరెక్ట్ గా చిన్నవి చేస్తే కేంద్రం పట్టించుకోదు, మీడియా పట్టించుకోదు, ప్రజలు పట్టించుకోరు, సోషల్ మీడియా పట్టించుకోదు అనేటువంటి లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ అడుగులు వేసింది. ఆ లక్ష్యానికి అనుగుణంగానే ఏకంగా ప్రధాని నివాసాన్ని టార్గెట్ చేసుకుని వెళ్లి నిరసన చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీని లేదంటే ప్రియాంక గాంధీని అరెస్ట్ చేయడం లేదంటే ఇతర కాంగ్రెస్ నాయకుల్ని ఇతర ప్రాంతాలకు తరలించడం జరిగింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ ధర్నా చేసినటువంటి ప్రాంతాన్ని పోలీసులు ప్రస్తుతానికి అయితే ఖాళీ చేయించినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా అంటే కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించినటువంటి అక్కడ నాయకత్వం సంగతి పక్కన పెడితే ఆ నిరసనలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనడమే ఇక్కడ అది కేంద్రం మీద ఒత్తిడి తెచ్చింది అనుకుంటే, ఎప్పుడైతే కాంగ్రెస్ ఎంటర్ అయిందో కేంద్రం ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. నిన్న జేపీ నడ్డా వెళ్లి చర్చలు జరిపినా కానీ ఈ రోజు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఎంటర్ అయిందో రాహుల్ గాంధీ డైరెక్ట్ వెళ్లి ప్రధాని ఇంటి ముందు కూర్చున్నారో ఒక్కసారిగా కేంద్రంలో కదలిక వచ్చింది. ఒక్కసారిగా పార్లమెంట్ ఉభయ సభలు అంటే రేపు అంటే పార్లమెంట్ లో రేపు జరగబోయేటువంటి చర్చలు ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపొద్దున ప్రధాని సభకు వస్తే ఎలా ఉండబోతుంది, అమిత్ షా సభకు వస్తే ఎలా ఉండబోతుంది, అలాగే ధర్మేంద్ర ప్రధాన్ సభకు వస్తే ఎలా ఉండబోతుంది అనడానికి స్పష్టమైనటువంటి ఉదాహరణలుగా అంటే దేశవ్యాప్తంగా ఒకంత డిస్కషన్ స్టార్ట్ అయింది ఈ అంశానికి సంబంధించి. మరి దేశవ్యాప్త ఉద్యమం కింద మారక ముందే కేంద్ర ప్రభుత్వం మరి చర్యలకు దిగుతుందా, భారతీయ జనతా పార్టీ
ఏ విధంగా ఒక స్టెప్ తీసుకుంటుంది అనేది ఒక ఇంత అంటే ప్రతిపక్షాలు చేయాల్సినటువంటి పాత్ర సక్సెస్ఫుల్గా ఇవి చేసేసింది. కానీ దీనికి సంబంధించి రిజల్ట్ కోసం వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్. ఒకవేళ దిగి రాకపోతే ప్రజల్లోకి నెగిటివ్గా భావన వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. రాహుల్ గాంధీని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి విజువల్ని కూడా మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం. ఏంటి దేశవ్యాప్త మూడ్ అనేది ఇమీడియట్గా ఒక్కసారిగా కాంగ్రెస్ వైపు టర్న్ అయింది అనేటువంటి కోణంలో ఈ అంశం పర్టికులర్గా చెప్తూ ఉన్నారు. ఏంటి వెంకట్ మొత్తం మీద ఆ కోణాలకు సంబంధించి? ఎస్, ఇక్కడ నేను చెప్తాను, ఇందాక మన ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు కూడా నేను ఇదే మాట చెప్పాను. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బీజేపీకి సంబంధించి ఈ 12 ఏళ్లలో ఈ స్థాయిలో ఒక్క పోతకు ప్రధానమంత్రి గాని కేంద్ర మంత్రులు గాని మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక్క పోతకు గురి కాలేదు. ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిణామాలు మొత్తం కూడా అంటే బీజేపీ అంటే ఇప్పటి వరకు మీరు ఒక విషయం నేను చెప్తున్న ఈ పాయింట్ ని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. మన ఈటీవీ ప్రేక్షకులకు కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటి వరకు అంటే దేశభక్తి అంటే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే దేశభక్తి అనేటువంటి అంశం ఒకటి, అదే విధంగా ఉగ్రవాదులు అనేటువంటి అంశం ఒకటి, యాంటీ నేషనలిస్ట్ అనేటువంటి అంశం ఒకటి, అలాగే పాకిస్తాన్ కు సన్నిహితం, ఇట్లా బీజేపీ సోషల్ మీడియా మొత్తం కూడా రెచ్చిపోయే పరిస్థితి క్రియేట్ అయింది. ప్రతిసారి కూడా ఏది మాట్లాడినా సరే అలాగే చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఎప్పుడైతే నిన్న యువత వెళ్లారో, విద్యార్థులు వెళ్లారో, మొత్తం కూడా ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎంటర్ అయిందో దీనికి సంబంధించి దేశభక్తి అనేటువంటి అంశం, యాంటీ నేషనల్ అనేటువంటి అంశం కానీ, ఇక్కడ పాకిస్తాన్ అనేటువంటి అంశం కానీ ఇవి ఏవి కూడా ఇక్కడ అంటే దీనికి బీజేపీ సోషల్ మీడియా డిఫైన్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. అదే విధంగా ఈ విషయంలో ఇప్పటి వరకు కూడా ప్రధానమంత్రి 12 ఏళ్లలో ప్రెస్ మీట్ పెట్టలేదు. ఇప్పటి వరకు దాన్ని ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి ప్రెస్ మీట్ పెట్టకపోవడం అనేటువంటి అంశం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రజల సక్సెస్ అంటారా, ఇది పొలిటికల్ సక్సెస్ అంటారా? అది ఎలా చూడాలంటారు? అంటే ఫస్ట్ కాక్రోచ్ పార్టీ సక్సెస్ అని చెప్తాను నేను. కాక్రోచ్ జనతా పార్టీ సక్సెస్ దాన్ని కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ చేసింది 100%. అందులో ఎటువంటి సందేహం లేదు. నిన్న కాక్రోచ్ పార్టీ గేమ్ స్టార్ట్ చేసింది. దాన్ని ఆ గేమ్ ని విజయవంతంగా తీసుకెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ సక్సెస్ సాధించింది. కాబట్టి ఇప్పుడు ప్రధానమంత్రి, నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రధానమంత్రి కంపల్సరీ ప్రెస్ మీట్ పెట్టకపోతే ప్రెస్ మీట్ పెట్టి ఇప్పటి వరకు జాతిని ఉద్దేశించి చేసేటువంటి ప్రసంగాలు కాదు, ఖచ్చితంగా ప్రధాని మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి, హోంమంత్రి మీడియా ముందుకు రావాలి, విద్యాశాఖ మంత్రి మీడియా ముందుకు రావాలి. మీడియా ముందుకు వచ్చి జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తరఫున పెద్దలుగా వాళ్ళు వివరణ ఇవ్వాలి. ఇంత జరుగుతున్న దేశ రాజధానులు ఇంత జరుగుతున్న వివరణ ఇవ్వకపోతే అది ఖచ్చితంగా ప్రజల్లోకి ఇంకా నెగిటివ్ సిగ్నల్స్ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే దీన్ని ఒకవేళ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టకపోతే కాంగ్రెస్ పార్టీ దీన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లి కేంద్రాన్ని మరింత ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి అవకాశం స్పష్టంగా ఉంటుంది. కూటమిలో వచ్చినటువంటి ఐక్యత దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇటు అఖిలేష్ యాదవ్ కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు,